హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం గ్రూప్ 2 ఎగ్జామ్స్కి సంబంధించి గ్రూప్ 2లో పేపర్ 1లో భాగంగా ఎన్విరాన్మెంట్ అనే సబ్జెక్ట్ నుండి పర్యావరణ కాలుష్యం అనే టాపిక్ నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దాం. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, క్రిమిసంహారక మందుల వల్ల తలెత్తే సమస్యలను క్రోడీకరిస్తూ రాసిన మొదటి గ్రంథం సైలెంట్ స్ప్రింగ్. రచయిత ఎవరు? 1 ఆల్డో లియోపోల్డ్, 2 వందనా శివ, 3 రెచల్ కార్సన్, 4 మాక్యూస్ కసౌజా. ఆన్సర్ ఆప్షన్ 2 వందనా శివ. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, నందాదేవి బయోస్పియర్ ఎక్కడ ఉంది? 1 మధ్యప్రదేశ్, 2 ఉత్తరాంచల్, 3 ఛత్తీస్గఢ్, 4 తెలంగాణ. ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తరాంచల్. నెక్స్ట్ క్వశ్చన్, డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్ నడిపేది ఎవరు? 1 సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్, 2 సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్, 3 కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, 4 మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. ఆన్సర్ ఆప్షన్ 2 సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణం విషయంలో డర్టీ డెజర్ట్ అని దేనిని పిలుస్తారు? 1 అత్యంత హానికరమైన హరితగృహ వాయువులు, 2 12 ఓజోన్ క్షీణత పదార్థాలు, 3 12 నిరంతర సేంద్రియ కాలుష్యాలు, 4 సముద్రాలను కలుషితం చేసే 12 దేశాలు. ఆన్సర్ ఆప్షన్ 3 12 నిరంతర సేంద్రియ కాలుష్యాలను డర్టీ డెజర్ట్ అని పిలుస్తారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, కాంజీరంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? 1 పశ్చిమ బెంగాల్, 2 అరుణాచల్ ప్రదేశ్, 3 అస్సాం, 4 జమ్మూ కాశ్మీర్. ఆన్సర్ అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదానికి ప్రాధాన్యం ఏ సంస్థలో దొరికింది? 1 ఆహారం వ్యవసాయ సంస్థ, 2 ప్రపంచ ఆరోగ్య సంస్థ, 3 ఐక్యరాజ్య సమితి, 4 ప్రపంచ పర్యావరణ అభివృద్ధి కమిషన్. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రపంచ పర్యావరణ అభివృద్ధి కమిషన్. అలాగే నెక్స్ట్, కింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువు ఏది? 1 H2O, 2 CO, 3 SO2, 4 CO2. ఆన్సర్ CO2. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, నర్మదా బచావో ఆందోళన ఒక గిరిజన ఉద్యమం, పర్యావరణ ఉద్యమం, రైతు ఉద్యమం, అటవీ వాసుల ఉద్యమం. ఆన్సర్ పర్యావరణ ఉద్యమం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జీవ వైవిధ్య హాట్స్పాట్ ఏది? 1 ఆరవాలి కొండలు, 2 పశ్చిమ కనుమలు, 3 పంపా ఘాట్స్, 4 రెడ్ హిల్స్. ఆన్సర్ పశ్చిమ కనుమలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో చిప్కో ఉద్యమ సారథి? 1 మేధా పాట్కర్, 2 సుందర్లాల్ బహుగుణ, 3 జగ్గి వసుదేవ్, 4 బృందా కారత్. ఆన్సర్ సుందర్లాల్ బహుగుణ. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ నగరంలో నెలకొల్పారు? 1 లఖనవు, 2 హైదరాబాద్, 3 చెన్నై, 4 జైపూర్. ఆన్సర్ చెన్నై. నెక్స్ట్ క్వశ్చన్, ధరిత్రి దినం ఎప్పుడు నిర్వహిస్తారు? 1 మే 22, 2 జూన్ 5, 3 ఏప్రిల్ 22, 4 మార్చ్ 16. ఆన్సర్ ఏప్రిల్ 22. అలాగే నెక్స్ట్, కింద పేర్కొన్న మహానగరాల్లో వాయు కాలుష్యానికి కారణమయ్యేది ఏది? 1 కాడ్మియం, 2 క్రోమియం, 3 లెడ్, 4 కాపర్. ఆన్సర్ లెడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ధ్వని కాలుష్యం ఏ డెసిబిల్స్ దాటితే ప్రమాదకరం? 1 80, 2 30, 3 100, 4 120. ఆన్సర్ 80 డెసిబెల్స్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ నీటి దినోత్సవం నిర్వహించే రోజు? 1 మే 24, మార్చి 22, ఫిబ్రవరి 23, ఏప్రిల్ 21. ఆన్సర్ ఆప్షన్ 2 మార్చ్ 22.
అలాగే పులులు సంచరించే ప్రధాన అభయారణ్యం 1 తారెడారి, 2 నీలగిరి, 3 నామ్తాప, 4 సుందర్బన్స్. ఆన్సర్ సుందర్బన్స్. క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? 1 వాయు కాలుష్యం, 2 జల కాలుష్యం, 3 గ్లోబల్ వార్మింగ్, 4 ఓజోన్ క్షీణత. ఆన్సర్ గ్లోబల్ వార్మింగ్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. సుందర్లాల్ బహుగుణకు ఏ ఉద్యమంతో సంబంధం ఉంది? 1 చిప్కో ఉద్యమం, 2 నర్మదా సరోవర ఆనకట్ట, 3 పర్యావరణ వాజ్యం, 4 జంతువుల పరిరక్షణ. ఆన్సర్ చిప్కో ఉద్యమం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రదేశాన్ని మాత్రమే పరిమితమైన జీవులను ఏమంటారు? 1 అంటువ్యాధి కారకాలు, 2 ఎండెమిక్, 3 అంతరించిపోయిన, 4 ప్రమాదంలో ఉన్న. ఆన్సర్ ఎండెమిక్. ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రదేశానికి మాత్రమే పరిమితమై ఉంటే ఆ జీవులను ఎండెమిక్ జీవులు అంటారు. అలాగే లాస్ట్ క్వశ్చన్. సంక్లిష్ట అసంబద్ధమైన వాతావరణ మార్పులను ఏమని పిలుస్తారు? 1 ఎల్నినో, 2 హరికేన్, 3 టోర్నడో, 4 అల్పపీడనం. ఆన్సర్ ఎల్నినో. ఇవి ఫ్రెండ్స్ టుడే 2 ఎగ్జామ్లో భాగంగా పేపర్ 1కి సంబంధించి ఎన్విరాన్మెంట్ టాపిక్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.